ఆ జిల్లా అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. అక్కడి కాంగ్రెస్ పార్టీలో సందర్భం వచ్చినప్పుడల్లా లుకలుకలు బయటపడుతున్నాయట. సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ నేతల మధ్య వ్యవహారం తారాస్థాయికి చేరిందట. ఇన్నాళ్లు లోపల రుసరుసలాడిన నేతలు ఏకంగా టీపీసీసీ చీఫ్ ఎదుట అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారిందట. ఇంతకీ అక్కడి విభేదాలకు కారణం ఏంటి? టీపీసీసీ సొంత జిల్లాలో అసలేం జరుగుతోంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు హేమీలో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో తరచూ లుకలుకలు బయటపడుతున్నాయట. ఇంతవరకు చాప కింద నీరులో ఉన్న విభేదాలు సందర్భం వచ్చినప్పుడల్లా వెలుగులకు వస్తున్నాయి. అసలే ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్న కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎక్కువ. అందుకే ఈ జిల్లాకు పదవులు కూడా ఎక్కువగానే కేటాయించింది అధిష్టానం. పదవులు ఎక్కువ అవటమో, నాయకుల సంఖ్య పెరగటమో కానీ పార్టీలో మాత్రం అంతర్గత విభేదాలు స్పష్టంగా కనపడుతున్నాయట. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సీతక్ ఎదుట సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారట. అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీలు కార్యక్రమంలో పాల్గొన్నారు. భూమి పూజ జరిగిన అనంతరం వక్తలు మాట్లాడుతుండగా పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడువు గంగాధర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్లకు తగిన గౌరవం దక్కడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఆయనకు అక్కడే ఉన్నటువంటి మరికొంతమంది సీనియర్ నాయకులు పరోక్షంగా మద్దతు ఇచ్చారు. జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఇటీవల నియమితులైన నగేష్ రెడ్డి వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీనియర్ నేతలు. ఇక మాజీ జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉన్న గడువు గంగాధర్ మోహన్ రెడ్డితో పాటు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డిలను స్టేజ్ పైకి పిలవకపోవడాన్ని తప్పుబట్టారు సీనియర్ నాయకులు. ఇదొకటే కాదు, ఏ కార్యక్రమమైనా నూతన అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఒంటెత్తు పోకడగా వెళ్తున్నారని రుసరుసలాడారు. చివరికి ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి కల్పించుకొని నచ్చజెప్పారట. అటు సీతక్క కూడా పార్టీ కార్యక్రమం డిస్టర్బ్ చేయొద్దు అంటూ సూచించడంతో వెనక్కి తగ్గారట నేతలు. అయితే నగేష్ రెడ్డి గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడు అయినప్పటి నుండి పార్టీలో విభేదాలు పెరుగుతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా సీనియర్ నాయకులు పెదవి విరుస్తున్నారు. పీసీసీ సొంత జిల్లా కావడంతో బయటపడితే ఎక్కడ పార్టీకి నష్టం జరుగుతుందోనని లోపల మదనపడుతున్నారట. నగేష్ రెడ్డి తీరుపై మహేష్ కుమార్ గౌడ్తో కూడా కొంతమంది సీనియర్ నాయకులు చర్చించారట. అయితే కొంతకాలం ఆగితే అన్ని పరిస్థితులు చక్కదిద్దుతాయని ఓపిక పట్టాలని సూచించారట. వాస్తవానికి జిల్లా అధ్యక్షుని పదవి కోసం చాలా మంది సీనియర్ నాయకులు పోటీపడ్డారు. కానీ అధిష్టానం నగేష్ రెడ్డికి అవకాశం కల్పించింది. ఇది ఓర్వలేక కొంతమంది కావాలనే రాద్ధాంతం చేస్తున్నారనేది నగేష్ రెడ్డి అనుచరులు చెబుతున్నారట. ఏది ఏమైనా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లాలో వర్గపోరు తారాస్థాయికి చేరిందనంటున్నారు. అధికార పార్టీలోని అంతర్గత విభేదాలు ఎక్కడి వరకు దారితీస్తాయో అనే చర్చ జోరుగా సాగుతోంది. జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి సీనియర్ నేతలను కలుపుకొని వెళ్తే గనక విభేదాలు సమసిపోతాయని రాజకీయ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇకనైనా డీసీసీ తన తీరును మార్చుకుంటారా? అసంతృప్తులను చల్లార్చి సీనియర్ నాయకులకు సముచిత స్థానం కల్పించి అందరినీ కలుపుకుపోతారా లేదా అన్నది వేచి చూడాలి.